ఏపీ కాకినాడలో మాలల మహారణబేరి సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక సాయంత్రం జరగనున్న ఈ సభకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారు. వివేక్ వెంకటస్వామి తెలంగాణలో నిర్వహించిన మాలల రణభేరి విజయవంతమైందని, ఆ సభను స్ఫూర్తిగా తీసుకుని కాకినాడలో రణభేరి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సభకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రావటం ఆనందంగా ఉందన్నారు మాల సంఘాల నేతలు. అందరికీ జై భీమ్. నా పేరు పండు అశోక్ కుమార్, రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ని. మెక్లాన్ గ్రౌండ్ నందు మాలల మహారణబేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అందరికీ తెలిసిందే. ఈ విషయమై మా జేఏసీ సభ్యులు జిల్లా వ్యాప్తంగాను మరి రాష్ట్ర వ్యాప్తంగా 2 నెలల నుంచి అనేక విధాలుగా కష్టపడి వర్గీకరణ యొక్క నష్టాన్ని ప్రతి గ్రామంలో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి వర్గీకరణకు వ్యతిరేకించే ప్రతి సోదరుడు కూడా ఈ మీటింగ్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను మాల సంఘాల జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు పివి రావు గారి జయంతిని పురస్కరించుకుని కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్లో మాలల మహారణబేరి అనే బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ కోసం గత 2 నెలలుగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తూ రాబోయే ప్రమాదాన్ని తెలియజేస్తూ మన మాలల సత్తా చూపించాలనే విధంగా ఈ సభ ఉండాలని మేము ప్రచారం చేసుకుంటా ఈ సభను జయప్రదం చేయడానికి తిరుగుతూ ఉన్నాము. అందరికీ జై భీమ్. నా పేరు లింగం శివప్రసాద్. నేను మాల మహానాడు మరి మాల సంఘాల జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మరి మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో దాంట్లో భాగంగా మరి కాకినాడ పట్టణంలో మరి ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేక సభని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి పివి రావు గారు, స్వర్గీయ పివి రావు గారు మరి ఈ యొక్క మాల మహానాడు వ్యవస్థాపకులు ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు బొంగా సతీష్ కుమార్, కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడిని. ఈరోజు కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్ మాలల మహారణబేరి సభను నిశ్చయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాదాపుగా 2 నెలల నుంచి కాకినాడలో ఉన్నటువంటి జేఏసీ టీం అంతా కలిపి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మాలల ఉనికిని చాటి చెప్పాలని ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ వివేక్ వెంకటస్వామి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అలాగే వాళ్ళతో పాటు బిఆర్ నాగరాజు గారు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందించేటువంటి జీవి హర్ష్ కుమార్ గారు కానీ, పండుల రవీంద్రబాబు గారు కానీ, అలాగే గిడ్డి సత్యనారాయణ గారు కానీ, కొయ్యే మోషన్ రాజు గారు కానీ, ఇలా ప్రముఖులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు. మన స్వర్గీయ పివి రావు గారి 73వ జయంతి పురస్కరించుకుని, అలాగే మాల మహానాడు జాతీయ అధ్యక్షులు వారు పండు అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన పివి రావు గారికి 73వ జయంతి కార్యక్రమాన్ని కాకినాడ మెక్లారెన్ కావడంలో వేలాది మందితో ఈ కార్యక్రమాన్ని చేయడం ఇక్కడ జరుగుతుంది. ప్రజెంట్ మేము ఇక్కడ డయాస్ దగ్గర నుంచే మాట్లాడుతున్నాం. ఇక్కడ వర్క్ జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి వివేక్ వెంకటస్వామి గారు రావడం, ఆయన అద్భుతమైన మీటింగు హైదరాబాద్లో పెట్టడం ద్వారా మేము ఎంతో ఇన్స్పిరేషన్ పొందాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన సహకారాలతో గుంటూరులో కూడా మీటింగ్ పెట్టడం సక్సెస్ జరిగింది. అదేవిధంగా ఈ కాకినాడలో కూడా ఈ కార్యక్రమానికి ఆయన వస్తున్నారంటే మేము చాలా సంతోషిస్తున్నాం. చాలామంది ఆయన వాయిస్ వినడానికి కూడా చాలామంది ప్రజలు ఫోన్ల ద్వారా మాకు కాంటాక్ట్ అవుతూ ఉన్నారు.